ఇప్పుడు వ్యవస్థలన్నీ కుప్పకూల్చేశాడు. ఉమ్, ఆయనకి ప్రజా పరిపాలన చేసి ప్రజల మన్ననలు పొందటం అని గాని, అభివృద్ధి అని గాని, భావితరాలు ఏ విధంగా ఉండాలి, ఉద్యోగ సమస్యను ఏ విధంగా తీర్చాలని అసలు ఆ ఆలోచన విధానమే లేదు. ఓకే. లేదు కాబట్టే అందుకే చెప్పాను మీకు, అమరావతి అనేది 20 సంవత్సరాలు ఇక్కడికి వెళ్తే మీరు చూస్తే, ఇందాక మీరు చెప్పారు, అక్కడ రైతాంగం గాని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఒక్క పిలుపు మేరకు ఆ రోజు 34,000 ఎకరాలు భూమి ఉమ్, రాజధానికి ఇస్తే అక్కడ ప్రజా రాజధాని నిర్మించుకోవాలని, ప్రపంచంలోనే గుర్తుండే విధంగా రాజధాని నిర్మించుకోవాలని మనం ప్రణాళిక వేసుకుంటే ఆ మొత్తాన్ని ఆయన పక్కన పెట్టేసి ఇక్కడ రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆయన 3 రాజధానిని వంకపెట్టి రకరకాల విన్యాసాలు చేసి ఏదైతే ఉందో కనీసము ప్రజలు ప్రతిపక్ష స్థానం కూడా అతనికి ఇవ్వలేదు అంటే ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అవును. అది సరే, ఆయన విధ్వంసం చేశాడు కాబట్టి ప్రజలు తీర్పు ఆ విధంగా ఇచ్చారు. ఈవేళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు చూద్దాము ఈ రాజధాని అంటే ఈ యొక్క రాజధాని మీద వచ్చిన ఆదాయంతో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరగాల. ఉమ్, రాష్ట్రం పునర్నిర్మాణానికి ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఉత్సాహంగా వాళ్ళు చూస్తూ ఉన్నారంటే, మీరు రైతాంగం అందరూ కూడా జిల్లాలందరి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క శుభకార్యం ఎప్పుడు ఉంది, త్వరగా రావాలి, వచ్చి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని విని సంతోషపడాలనే ఉద్దేశంతో కూడా జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఓకే. ఈ యొక్క నిర్మాణం ముఖ్యంగా భవితకు పునాది ఋషి గారు ఎందుకంటున్నానంటే, ఉమ్, రాజధాని అని అంటే రాజధానిలో వచ్చే ఆదాయంతోనే అన్ని జిల్లాలు 175 నియోజకవర్గాలు కూడా సమగ్రంగా అభివృద్ధికి దోహదపడటానికి, ఈ యొక్క ఆదాయ వనరులు కూడా సమకూర్చుంటాకి ఈ యొక్క మరి రాజధాని నిర్మాణం జరగబోతున్నది. చాలా మంది అవగాహన లేకుండా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ, ప్రపంచంలోనే ఇటువంటి రాజధాని ఇంకా చూడలేరు. ఎందుకంటే సోలార్ ఎనర్జీతో ఇప్పటిదాకా ప్రపంచంలోనే కూడా ఏ క్యాపిటల్ లేదు. ఓకే. అలాంటిది సోలార్ ఎనర్జీతో 2,700 మెగావాట్లు సోలార్ ఎనర్జీ అక్కడ ఉపయోగించాలని దానికి ప్రణాళిక ప్రకారం కూడా రాబోతున్నది. అంటే పొల్యూషన్ ఫ్రీ కాబోతున్న రాజధాని మనం చూస్తున్నాం. ఈవేళ ఢిల్లీ కానీ మిగతా నగరాలు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవును. అంటే విజన్ ఉన్న నాయకుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పడానికి, రాజధాని ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి ఆ ఉదాహరణకి మీకు చెప్తూ ఉన్నా. ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మన రాష్ట్రాన్ని, మన పోలవరం ప్రాజెక్ట్ని, అదేవిధంగా అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం వెళుతూ ఉన్నాం. ఈ యొక్క రాజధాని ముఖ్యంగా ఇందాక మీరు చెప్పారు, 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతాంగం ఇస్తే ఇక్కడ ప్రభుత్వ డబ్బులు ఎక్కడా ఖర్చు పెట్టట్లేదండి. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ రాజధానిలో ఎక్కడైతే ఉన్నదో భూములు, ఆ భూముల ద్వారా మనం చేసే అభివృద్ధి, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, తద్వారా వచ్చే ఆదాయంతోనే మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. అదే ఇప్పుడు రాజధాని అమరావతి తనను తానే నిర్మించుకుంటుంది. ఆ రకంగా అందుకే ప్రజా రాజధాని అనే మా నాయకుడు చెప్పారు. ఓకే. సో ప్రజలే నిర్మించుకునే రాజధానిగా ఇది ఉండబోతుంది. అది కూడా ఏ విధంగా ఉండబోతుందంటే భావితరాలకి బంగారు బాట. నిరుద్యోగ సమస్య గాని అదే గనక పోయిన ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి రామోహన్ గారు మీరు అన్నారు కాబట్టి ఇందాక కూడా అన్నారు భవితకు పునాదని. మనం చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఒక్కసారి ఇందాక ఒక రిపోర్ట్ చదువుతున్నాను నేను. 2035 నాటికి హైదరాబాద్ జీడిపి $201.4 బిలియన్ చేరుతుందని అంచనా. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఇప్పుడున్న పాలకులు, గత పాలకులు అందరూ ఒప్పుకున్నారు. సో సరిగ్గా ఇలాంటి మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. అంతేనా? అంతే, ఎగ్జాక్ట్లీ అదే. ఆ రోజు కూడా విజన్ 2027 అంటే రకరకాలుగా కామెంట్ చేశారు, నవ్వారు, పెద్ద మేధావులాగా మాట్లాడుకున్నారు. ఇవాళ ఏమైంది? అదే రియాలిటీ అయింది కదా. ఇవాళ హైదరాబాద్ నగరంలో, మహానగరంలో
అదేవిధంగా సైబరాబాద్ నిర్మించుకున్న ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంత ల్యాండ్ ఎందుకు అని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అవును. రింగ్ రోడ్ ఎందుకు ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బంతా హైదరాబాద్ లో పెడుతున్నారని చెప్పారు. కానీ తెలంగాణలో కూడా ఇవాళ మిగతా జిల్లాల అభివృద్ధి వరంగల్ జరిగినా, కరీంనగర్ జరిగినా, ఆదిలాబాద్ జరిగినా హైదరాబాద్ లో వచ్చే ఆదాయంతోనే అక్కడ రోడ్లు వేసినా కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకున్నా కానీ. కాబట్టి